నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. హీరో దర్శన్, కన్నడ హీరో దర్శన్, ఆయన హత్య నేర ఆరోపణల మీద ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన వింత కోరిక కోరారు అనేది వార్తలు వస్తున్నాయి. నెలల తరబడి నాకు అసలు ఫస్ట్ ఆయన అడిగిందంటే కంఫర్ట్స్ లేవు, దిండు లేదు, ఇంకొన్ని కంఫర్ట్స్ అడిగారు. నాకు ఇక్కడ వాసన ఉంది, స్మెల్ లేదు అని అడిగారు. ఇంకోటి ఏమి అడిగారంటే ఆయన నెలల తరబడి నేను సూర్యుడిని కాంతి చూడలేదు, నా చేతులకి ఇన్ఫెక్షన్ వస్తుంది, తద్వారా స్మెల్ వస్తుంది, ఇవన్నీ అనుభవించక ముందు కంటే నాకు ఒక విషం చుక్క ఇచ్చేయండి, నేను చనిపోతాను అని మాట్లాడారు. దాని మీద జడ్జి గారు మాట్లాడటం, మీకు ఏ కంఫర్ట్స్ కావాలో, మీకు ఏం చేయాలో అధికారులకు మేము ఆదేశాలు ఇస్తాము, మీరు అలా అడగకూడదు, మీరు అలా మాట్లాడకూడదు అంటే జరిగింది. ఎలా చూడొచ్చు? గైడెన్స్ ఎట్లా ఉంటుంది అసలు జ్యుడిషియరీ సిస్టంలో? అంటే ఒక క్రైమ్ చేసిన తర్వాత ఎవరైనా సరే అంటే బెయిల్ తీసుకోవడం ఒక పద్ధతి. అవును. బెయిల్ దొరకని పక్షంలో జైల్లో ఉండాలి, అండర్ ట్రయల్గా ఉండాలి. బెయిల్ వచ్చినప్పుడు బయటకు వస్తారు. శిక్షలు పడితే కన్విక్ట్ అయిపోతే జైల్లోనే ఆ శిక్ష అనుభవించాలి. ఒకవేళ జీవిత ఖైదు పడితే ఏదైనా ఆ జీవోలో మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు అతనికి ఉంటే రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు, లేకపోతే చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండాలి. అంటే జైలు అనగానే మనకు ఒక నెరేటివ్ చెప్తున్నారు. జైలు అంటే 24 hours వాళ్ళని ఏం గదిలో పెట్టి ఉంచరు. మార్నింగ్ 6 ఆ ప్రాంతాల్లో బయటికి తీస్తారు. అంటే సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు అతను. ఇది జనరల్గా లాకప్కి జైలుకి తేడా తెలియని సినిమా దర్శకులు చాలామంది ఉన్నారు. అవును. అయితే లాకప్ వేరు, సబ్ జైలు వేరు, జ్యుడిషియల్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైళ్ళు వేరు, జైల్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైళ్ళు వేరు. అంటే వాళ్ళు శిక్ష పడిన తర్వాత శిక్ష పట్టడం కాదండి, లాకప్లో ఉన్నటువంటి ముద్దాయిని అంటే ఎవరైనా నేరం చేశారని అనుమానిస్తే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ముందు లాకప్లో పెట్టి 24 గంటల లోపు కోర్టుకు పెట్టాలి. స్టేషన్లో ఉన్న లాకప్లో. అవును. కోర్టుకు పెట్టిన తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ రాస్తారు. అవును. జ్యుడిషియల్ రిమాండ్ రాసిన తర్వాత జైల్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది మనకి, కారాగార శాఖ అని ఒకటి ఉంది. కారాగార శాఖ కంట్రోల్లో కొన్ని జైల్స్ ఉన్నాయి, మెజారిటీ జైల్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ అక్కడక్కడ కోర్టు కంట్రోల్లో ఉన్నటువంటి జైల్స్ కూడా ఉన్నాయి. అవి తగ్గించుకుంటూ వస్తున్నారు. మ్యాక్సిమం అయిపోయినాయి, కొద్దిపాటి మాత్రమే ఉన్నాయి. ఇదివరకు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి. అక్కడ ఎవరో ఒక వార్డర్ ఉంటాడు, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అతనే చూసుకుంటాడు మొత్తం మేనేజ్మెంట్ అంతా. అక్కడ ఏది జరిగినా కానీ అక్కడ మ్యాజిస్ట్రేట్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి రిపోర్ట్ చేసుకోవాలి. అది స్టైల్. అక్కడ లాకప్ అంటే ఒక 3 సార్లు బయటకు తీసి మిగిలిన కాలం అంతా లోపలే ఉంచుతారు డే మొత్తం మీద. అంటే వాళ్ళకి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వదలరు. అంటే మార్నింగ్ బయటకు తీసి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలేసి, మళ్ళీ భోజనాల టైంలో బయటకు తీసి మళ్ళీ లోపల పెట్టి, సాయంత్రం మళ్ళీ భోజనాలకి బయటకు తీసి, ప్రతి ఒక్కరు వారి వారి ప్లేట్లలో భోజనం పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ తాళాలు పెట్టేసి పొద్దున్నే తీస్తారు. ఇది సిస్టమ్. ఇది కాకుండా కోర్టు అజమాయిషీ కాకుండా జైలు డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైల్స్లోను సంట్రల్ జైల్స్లోనూ కూడా పొద్దున్నే బయటకు వదులుతారు. అంటే రోడ్డు మీద వదలరు, ఆ ఆవరణలో తిరగచ్చు. వారి బట్టలు వారు ఉతుక్కోవచ్చు, వారి పని వారు చేసుకోవచ్చు. చేసుకుంటూ ఆ కాంపౌండ్లో తిరుగుతారు. అక్కడ లోపల రకరకాల పనులు చేస్తారు. వీళ్ళు కూడా చాలామంది ప్రిజనర్స్ వాళ్ళ ఏరియాలో ఏదో ఒకటి పండించుకుని తినే పరిస్థితి కూడా ఉంది చాలా జైల్స్లో. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి లోపల. అంటే సంవత్సరాల తరబడి ఉంటున్నారు. ఈయన ఒక్కడే జైల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రిజన్స్లో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. జైలు అనేది నిర్బంధము నిజమే. అంటే బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, ఆ డిటాచ్మెంట్ అనేది కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, అది వాస్తవమే. ఈయన ఈ మధ్య కాలంలో జైలు నుంచి బయటకు వచ్చి చనిపోయినటువంటి ఒక ఉద్యమకారుడి గురించి విన్నాం మనం, సాయి. ఆయన
అండాసల్లో ఉన్నాడు. అలా లేడు కదా ఇతను. ఇతని మీద ఆ స్థాయి ఆరోపణలు లేవు. ఇతని గొడవ వేరు, ఇతను ఉంచినటువంటి జైలు వేరు. అంటే సౌకర్యాలు అంటే అతని ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు. ఇప్పుడు గతంలో గాంధీ గారిని ఆగాఖాన్ ప్యాలెస్లో ఉంచారు, కుటుంబంతో సహా, ఆయన పరివారము, ఆయన పర్సనల్ సెక్రటరీతో సహా ఉంచారు అక్కడ. దాని నుంచి బయటకు రావద్దు అన్నారు. ప్యారేలాలనే ఆయన పర్సనల్ సెక్రటరీ కూడా అక్కడే ఉండేవాడు. కస్తూర్బా కూడా అక్కడే ఉండేది. అంతా ప్రపంచం అంతా అక్కడే ఉండేది. రాకపోకలకు కూడా ఇబ్బంది లేదు. ఎవరైనా వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళొచ్చు అనే పరిస్థితిలో ఆయన ఆగాఖాన్ ప్యాలెస్లో ఉంచారు పూనాలో. అలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నాడు ఈయన. అంటే మా ఇంట్లోనే ఉంచి మా ఇంటి బయట సెక్యూరిటీ పెట్టుకుని నేను జైల్లో ఉన్నట్టుగా మీరు భావించవచ్చు కదా అంటే ఎలా కుదురుతుంది? ఈయన మహాత్మా గాంధీ కాదు కదా. మహాత్మా గాంధీకి ఆ ప్రయోజనాలు కల్పించడం వెనకాల వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చేశారు. కానీ ఇప్పుడు దర్శన్కి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి బయట ప్రొటెక్షన్ ఏర్పాటు చేసేటువంటి అవసరం ఏముంది ప్రపంచానికి? ఆ అవసరం ఉంటే చేసుండేవారేమో. కానీ కోర్టు తన పరిధిలో తాను అంటే సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే అడుగుతారు వాళ్ళని పిలిచి, ప్రిజన్ డిపార్ట్మెంట్ని పిలిచి అడుగుతుంది కోర్టు. ఇదేమి ఆయనకి ఏకపక్షంగా సౌకర్యాలు కల్పించడం అనేది కాదు. ఏమిటి కండిషను అని అడిగి ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నాడు. వెలుగు చూసి చాలా కాలమైంది అంటున్నాడు. నిజంగా కండిషన్ ఉందా అంటే వాళ్ళు చెప్తారు, అయ్యా ఇది పరిస్థితి అని. వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే జడ్జి గారు నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప అంటే జనరల్గా ప్రిజన్స్లో ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉండదు. దర్శన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. బయట తిరగచ్చు, పేపర్లు ఇస్తారు, చదువుకోవచ్చు. అయితే సెన్సార్ అయి వస్తాయి. సెన్సార్డ్ పత్రికలే చదవాల్సి వస్తుంది. అంటే నల్లగా పూసేసి పంపిస్తారు. ఆ కండిషన్ కూడా ఇప్పుడు లేదు. నిజానికి పేపర్లన్నీ ఆల్రెడీ కంట్రోల్లోనే నడుస్తున్నాయి కాబట్టి వస్తాయి. టీవీ పెడతారు, రోజు టీవీ చూసుకునే అవకాశం ఉంది చాలా ప్రెజెన్స్. దూరదర్శనం అట్లా ఉంటాయేమో మేబీ. ఒకప్పుడు దూరదర్శన్ ఉండేది, ప్రైవేట్ ఛానల్స్ ఇవ్వమని చాలామంది గొడవ చేశారు. కొన్ని చోట్ల అలౌ చేస్తున్నారు, అది ఉంది. దాంతోపాటు ఆడుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు. వాలీబాల్ ఇలాంటివి ఆడుకోవచ్చు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖలు ఉంటాయి జైళ్లలో. వాటి నుంచి మీరు కావాల్సిన పుస్తకాలు తెచ్చుకుని చదువుకుని ఇచ్చేయచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఉంటాయి. లోపల హాస్పిటల్ ఉంటుంది, మీకు ఇబ్బంది అయితే చూపించుకోవచ్చు. లేదు అవుట్ పేషెంట్కి వెళ్ళొచ్చు. లోపల క్యాంటీన్ ఉంటుంది, కొనుక్కోవచ్చు. పీసీపీ అని ఉంటుంది, పర్సనల్ క్యాష్ అండ్ ప్రాపర్టీ అకౌంట్ అని. ఆ పీసీపీలో మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు అక్కడ టోకెన్స్ తీసుకుని వెళ్ళి క్యాంటీన్లో మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. దానికి ఒక లిమిట్ ఏదో ఉంటుంది. నెలకి 500 మాత్రమే వాడవాలను, ఇలాంటి లిమిటేషన్ ఉంటుంది. ఆ పరిధిలోనే జరుగుతుంది. అవుట్ క్యాంటీన్ అని మీరు బయట నుంచి తెప్పించుకోవాల్సిన పిటిషన్ రాసిస్తే అవుట్ క్యాంటీన్ వార్డర్స్ ఉంటారు. వాళ్ళు బయటకు వెళ్ళి అంటే జైలు మాన్యువల్ అడ్మిట్ చేసిన వస్తువులు అయి ఉంటే వాళ్ళు కొనుక్కొచ్చిస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉంటాయి అక్కడ. ఇన్ని సౌకర్యాలు ఆయన అవేవి ఉన్నట్టుగా మాట్లాడట్లేదు. అంటే ప్రెజెంట్ అంటే ప్రపంచం దృష్టిలో ఉన్న నెరేటివ్ని చెప్పి అక్కడెక్కడో నేను చాలా నేలమాళిగలో ఉన్నాను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఆయన అండాసల్లో ఉంటే అది వేరే గొడవ. ఆ పరిస్థితుల్లో ఆయన లేడు. ఆయన క్లెయిమ్ చేసుకుంటుందంతా ఒక గొడవ. అయితే ఇక్కడ జైల్లో ప్రిజన్స్లో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. అంటే ఎస్కార్టులు రాక, కేసులు తేలక, ఎప్పుడు బయటకు వెళ్తామో తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో చాలామంది ఉంటారు. అలాగే జైల్స్లో గనక ఒకసారి కులగణన తీస్తే మెజారిటీ దళితులే ఉంటారు. అది దేశవ్యాప్తంగా కనుక ఒకసారి కులగణన తీస్తే అంటే బెయిల్ తెచ్చుకునేటువంటి స్తోమత లేక, అవకాశం లేక, ఎవరు కలిసి రాక, శిక్షలు పడితే అవి కొట్టించేసుకుని బయట అంటే కోర్టుల్ని మేనేజ్ చేసే టాలెంట్ లేక అలా ఉండిపోతారు. అంత మాత్రం చేత నేరాలు కింది కులాల వాళ్ళే చేస్తారు, పై కులాల వాళ్ళు అసలు నేరాలు చేయరు అనుకోవాల్సిన పరిస్థితి కాదు. నేరాలు అన్ని కులాల వారు చేస్తారు.
కానీ కింది కులాల వారు జైల్లో ఉండిపోతారు, పై కులాల వారు మేనేజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. ఇది సామాజిక వాస్తవికత. అందుకని ఈ కష్టాలు పడేవాళ్ళు పడుతూ ఉంటారు, దాంతో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి బతికేస్తుంటారు. వాళ్ళెవరు ఈ పిటిషన్ లేదు. ఇప్పుడు ఈయన గొడవ ఏంటి, నన్ను మా ఇంట్లో పెట్టండి, ఆగాఖాన్ ప్యాలెస్లో గాంధీని పెట్టినట్టు నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో కూర్చోబెట్టి మా ఇంటి ముందు ప్రొటెక్షన్ పెట్టుకోండి మీరు, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళను, ఇంట్లో ఉండి అన్ని కార్యక్రమాలు వసతులు అన్నీ కావాలని కోరుతున్నారు ఇండైరెక్ట్గా ఆయన. లోపల ఇప్పుడు రూమ్ ఉంటుంది, రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది, నైట్ మాత్రమే ఉంటారు రూమ్లో, అప్పుడు కూడా అది ఉంటుంది, ఆ సౌకర్యం ఉంటుంది. ఇంకేం కావాలి, ఫ్యాన్ ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్న రోజుల్లో ఆయన నాకు సౌకర్యాలు లేవు అని మాట్లాడాడు. ఆయనకి ఇచ్చినటువంటిది నిజానికి అది లోపల ప్రిజన్ కాదు, అది రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల లేడు, ఆయన బయటే ఉన్నాడు. బయటే అంటే డిటెన్యూ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. డిటెన్యూస్ అంటే వాళ్ళు నేరం చేసినందుకు తీసుకురారు, వాళ్ళ వలన ఏదో ప్రమాదం జరగబోతోంది అని ఊహించి ప్రివెంటివ్ డిటెన్షన్ చేసినప్పుడు గృహ నిర్బంధం ఎలా అయితే చేస్తారో అట్లాంటివి అలాగే తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళకి ప్రత్యేకమైన కిచెన్ ఉంటుంది లోపల. జైలు కిచెన్కి దీనికి సంబంధం ఉండదు, వాళ్ళు వండించుకుని తినొచ్చు. వాళ్ళకి కావాలంటే మనుషులు జనరల్గా సామాన్యుల పర్ఫెక్షన్లో ఉన్నట్టు ఈ గ్రిల్స్ ఉంటాయి, అలాంటి వాటిలోనే ఒక గదిలోనే ఉంచుతారనేది కాదు. ఒక ముఖ్యమంత్రి చేసున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి ఆ వసతులు ఉంటాయా సపరేట్? ఆయన ముఖ్యమంత్రి ఇంకోట అనేది చూడరండి. ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేశాడా ఇవన్నీ కాదు, నేరం చేశాడా లేదా, అతని మీద నేరం ఆరోపించారు, తీసుకెళ్ళి లోపల పెట్టారు, బెయిల్ వచ్చింది, బయటకు వదిలేరు, అంతే. కానీ ఈ జైలు వసతుల్లో నేను అడిగేది, జైలు వసతుల్లో కూడా ఇవేవి ఉండవు, ఉండకూడదు కూడా. ఉండకూడదు అనేది సపరేట్, అది మీరు అనేది కానీ అయినప్పటికీ సౌకర్యాలు కల్పించారు అక్కడ. ఆయన డిటెన్యూ బ్లాక్లో ఉంచారు, ఆ బ్లాక్లో దానికి ప్రత్యేకమైన కిచెన్ ఉంది, అక్కడ వండించుకుని తినచ్చు ఆయన. వాళ్ళు మనిషి అదే సామాన్యులు అడిగితే ఇస్తారా? అలా ఎవరు ఇలా ఇవ్వడానికి కారణం ఒక పొలిటికల్ ప్రెజరా లేకపోతే విసులుబాటు? ఇందాకే చెప్పాను, ఈ దేశంలో అగ్రకులాల వాళ్ళు ఏం చేసుకోవడానికైనా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. చేసుకోలేని వాళ్ళే అక్కడ బతుకుతూ ఉంటారు. కాబట్టి ఆయనకు అవకాశం కల్పించారు, ఆ రోజున కల్పించారు. ఆయన పైగా ఆ లోపల వండించుకోవడం అనే పని కూడా పెట్టుకోవాలి, బయట నుంచి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. బయట నుంచి భోజనం లోపల నుంచి వెళ్ళటం కంటే ఇక్కడే వెళ్ళటం మంచిది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ డిటెన్యూ బ్లాక్లో ఉంచారు ఆయన. పైగా దాన్ని గతంలో ఉన్న పరిస్థితుల కంటే కొంచెం మెరుగు చేసుకున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దాన్ని కొంత రెనోవేట్ చేశారు ఆ బ్లాక్ని. ఆ రెనోవేట్ చేసిన బ్లాక్లోనే ఉన్నాడు ఆయన. అదే ఆవిడ మాట్లాడారు బయటకు వచ్చి, ఆయన నిర్మించిన జైల్లోనే ఆయన ఉన్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు గారి సతీమణి బయటకు వచ్చి బాధపడింది. అంటే అది ఆయనే నిర్మించిన జైలు అనటం కొంచెం కాంట్రవర్సీ అయి ట్రోల్ అయింది ఆవిడ. అంటే చంద్రబాబు గారి వయసు అంతా అని మాట్లాడటం మొదలుపెట్టారు. అది ఎప్పుడో పోర్చుగీస్ రోజుల్లో నిర్మాణం జరుపుకున్నటువంటి జైలు, అది 300 సంవత్సరాల చరిత్ర ఉంది. రెనోవేట్ నిర్మించడం కంటే రెనోవేట్ కరెక్ట్. రెనోవేట్ చేసిన బ్లాక్లో ఉన్నాడు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది అది ఆ కార్యక్రమం. అలా ఆయనకి చాలా సౌకర్యాలు కల్పించారు. అయినప్పటికీ నన్ను బాధ పెడుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు అని అన్నాడు ఆయన ఏమో నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను, నాకు బయట నుంచి భోజనం వస్తుంది, ఆయనకి ప్రొవిజన్ ఉన్నా లేకపోయినా ఏసీలు కల్పించారు, ఇన్ని సౌకర్యాలు జరిగినాయి కదా. కోర్టుని అడగటం తప్పేం కాదు. కోర్టు ఏ మేరకు అంటే ఇప్పుడు ఆయనకు అనారోగ్యము, ఆయనకు సంబంధించిన సమస్యలు అవన్నీ విన్నవించుకుంటే వాటి ప్రకారం కన్సిడర్ చేసి ఇచ్చినటువంటి కొన్ని సౌకర్యాలని వాళ్ళు అలౌ చేశారు. ఇతని విషయంలో కూడా, దర్శన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. కోర్టు ఏమీ అంత బ్లైండ్గా వెళ్ళదు. ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యవహారాల మీద వాళ్ళని పిలిచి విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం జరుగుతుంది. ఈయన కోరుకున్నాడు అంతే, ఈయన కోరిక అంతే. జైల్స్ ఆ పరిస్థితుల్లో ఉన్నాయని అనుకోనక్కర్లేదు. అయితే రెండోది, సౌత్ ఇండియన్ ప్రిజన్స్ నార్త్ ఇండియా జైల్స్తో పోలిస్తే బెటర్ జైల్సే.
నార్త్తో పోలిస్తే సౌతే బెటర్. నార్త్లో ఇంకా గౌరవంగా ఉంటుందా? ఇంకా దారుణంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తిహార్ పర్వాలేదు కానీ రెస్ట్ ఆఫ్ ఢిల్లీ ఏ జైలుకి వెళ్ళినా గందరగోళంగానే ఉంటుంది. అందుకని కంపారిటివ్గా అతను బెటర్ జైల్లోనే ఉన్నాడు. పరిస్థితిలో అక్కడ వసతులు లేమే మీరు చెప్పేది? దారుణమైన కండిషన్స్ అక్కడ కండిషన్స్ బాగోవు. చాలా చోట్ల జనాలను అంటే విపరీతమైన టార్చర్ ఉంటుంది, డెమోక్రటిక్గా ఉండరు. సౌత్ జైల్స్లో ఆ కండిషన్ లేదు, కొంత బెటర్గానే ఉన్నాయి. అందుకని ఆ ఏరియాలోనే ఉన్నాడు అతను. అయినప్పటికీ ఆ కోరిక ఇక్కడ కూడా చంద్రబాబు గారు కోరినట్టే ఆయన కోరాడు. ఆయనకు అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత నేను జైల్లో ఉన్నానని బాధపడ్డట్టే ఆయన బాధపడుతున్నాడు. అందుకని అది జైల్స్ అన్నీ ఇలా ఉంటాయని అనుకోనక్కర్లేదు. వసతులు ఇవ్వకపోవటం అనేది ఆ జడ్జి డిస్క్రిషనరీ పవర్ మీదే కదా. అంతే. దానికి ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉంటుందా? జైల్ మాన్యువల్ ఉంటుంది కదా, జైల్ మాన్యువల్ ప్రకారమే. మాన్యువల్ దాటి అవుట్ ఆఫ్ ద బౌండరీ ఇవ్వాలనుకుంటే జడ్జి డిస్క్రిషనరీ మీద ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అంటే జనరల్గా వాళ్ళ భోజన కార్యక్రమాలు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, రాత్రి భోజనం పెడతారు. ఈ లోపు మీరు ఏదైనా తినాలనుకుంటే బయట నుంచి తెప్పించుకోవడానికి సౌలభ్యం ఉంది అక్కడ. ప్రతి జైల్లోనూ ఉంది, ఆ జైలే కాదు. జైల్ మాన్యువల్ అనుమతించినటువంటివి మాత్రమే, అంటే ప్యాక్డ్ ఫుడ్ తెప్పించుకోవచ్చు, స్వీట్స్ ఇలాంటివి తెప్పించుకొని తినవచ్చు. లోపల ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా తెప్పించుకోవచ్చు, ప్యాక్ అయ్యి అది సీల్ ఉండి. అంటే మిస్యూజ్ అవ్వకుండా వాళ్ళ మాన్యువల్ ఉంటుంది. అంటే ప్రధానం ఎవరినైనా బయట నుంచి తీసుకెళ్ళినా కానీ వండి తీసుకెళ్ళిన వస్తువులు అలౌ చేయరు. అంటే బయట వాడు ఏదైనా కలిపి ఉంటే అది వాళ్ళ ప్రాబ్లంగా మారుతుంది, వీళ్ళు రెస్పాన్సిబిలిటీ కదా. అందుకని ప్యాక్డ్ ఫుడ్ మాత్రమే అలౌ. అదే చేస్తారు ఇతనికి కూడా. అంత వీళ్ళు చెప్తున్నంత, ఇప్పుడు ఆయన చెప్తున్నంత పరిస్థితి అక్కడ ఉందని నేనైతే అనుకోవడం లేదు. చీకటి గుట్లో వేసినట్టుగా ఆయన అడిగారు కోర్టుని, కాదు అట్లా ఉండదని మీకు అదేం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.